హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు ముకుంద జ్యువెలర్స్కి అయితే వచ్చాను. అండ్ నేను వచ్చింది అయితే కొత్తపేట బ్రాంచ్కి వచ్చాను. యాక్చువల్లీ వీళ్ళు హైదరాబాద్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇదే మెయిన్ బ్రాంచ్ అంటే సో నేను మెయిన్ బ్రాంచ్కి వచ్చాను. అండ్ ఇది నా సెకండ్ టైం విజిట్. సో ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ మా చెల్లిది బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ చూద్దాం లైట్ వెయిట్లో అనేసి అని ఇక్కడికి వచ్చాము. నార్మల్గా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను అనుకుంది ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఇక్కడ విఏ కొంచెం 2 to 12% వరకే ఉంటుంది విత్ నో మేకింగ్ ఛార్జెస్. అందుకని హెవీ జ్యువెలరీ లైక్ బ్రైడల్ జ్యువెలరీ తీసుకుంటున్నాం కదా, సో ఇక్కడ మనకు బెనిఫిట్ అవుతుంది అనేసి అని చెప్పి మెయిన్లీ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాతే కాదు, లైక్ నార్మల్గా ఇక్కడ వీళ్ళ స్కీమ్స్ గురించి వింటూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చాక ఒకసారి వీళ్ళ స్కీమ్స్ కనుక్కున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అని చెప్పి అనుకున్నాను. వీళ్ళ దగ్గర అయితే 3 స్కీమ్స్ ఉంటాయి అండ్ నేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సో అక్షయ ధనం, అక్షయ తూకం, అక్షయ పాత్ర అంట. అండ్ అక్షయ ధనం వచ్చేసి ఫర్ సపోజ్ మనం మంత్లీ 5K స్కీమ్ కడుతున్నామంటే అది 11 మంత్స్ స్కీమ్కి 55,000 అవుతుంది. అండ్ వాళ్ళు ఇంకా 5,000 ఎక్స్ట్రా వేసి లైక్ 60,000 గోల్డ్ మనకి ఇస్తారు విత్ ఫ్రీ ఆఫ్ విఏ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. అండ్ అక్షయ తూకం వచ్చేసి ఫర్ సపోజ్ మనం పర్ గ్రామ్ లైక్ 8Kకి ఒక స్కీమ్ కడుతున్నాం అనుకోండి. ఎవ్రీ మంత్ అదే స్కీమ్ కడతాము. సో మనం కట్టిన రోజు ఎంత గోల్డ్ అయితే ఉంటుందో ఆ గోల్డ్కి లాక్ అయిపోయి ఉంటుంది. ఇది మనం 11 మంత్స్ కడతామన్నమాట. అండ్ అక్షయ పాత్ర వచ్చేసి ఇది నేను ఎక్కడ లైక్ ఏ జ్యువెలరీ షాప్లో ఏం లేదు, ఇక్కడే వింటున్నాను. ఇది 6 మంత్స్ స్కీమ్ అనమాట. లైక్ ఇప్పుడు మన దగ్గర ఏదైనా పాత గోల్డ్ కానీ ఆరెల్స్ లేకపోతే మన దగ్గర ఒక 3 lakhs అలాగా అమౌంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ని లైక్ మనం ఇలాగ స్కీమ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి బాండ్ అలా ఇస్తారనమాట. అంటే మనం ఏ రోజు పే చేస్తామో ఆ రోజుకి అది లాక్ అయిపోయి ఉంటుంది. మన దగ్గర మనీ ఉంటుంది బట్ మనము ఇప్పట్లో మనకు అవసరం ఉండదు. లైక్ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం అక్షయ పాత్రకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఇప్పుడున్న గోల్డ్ రేట్లో చాలా బెస్ట్ అనే చెప్తాను. నేనైతే అక్షయ ధనం స్కీమ్ కడదాము అనేసి అని చెప్పి అనుకున్నాను. ఒక 10-20K కట్టి ఈ జిలేబీ హారం తీసుకుందాము అనేసి అని అనుకుంటున్నాను. ఇది కాదు, నెక్స్ట్ వన్ అంటే లాంగ్ 3-in-1 ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నాను. నాకైతే ఇది మస్తు నచ్చింది. అంటే దీని లాకెట్ నా లాస్ట్ టైం కంటే ఉంది కదా, దాని ఇయర్ రింగ్స్కి కూడా సెట్ అవుతాయి అనిపించింది. సో మనకు తెలిసిందే కదా, మనం గోల్డ్ జ్యువెలరీ ఎలా అయినా సెట్ చేసుకుంటాము. నాకు బేసికలీ ఈ జిలేబీ హారం అయితే చాలా బాగా నచ్చింది. ఇది 3-in-1 మనకి ఎలాగా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 70 grams ఉంది. చాలా క్యూట్ అనిపించింది, నాకు మస్తు నచ్చింది. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఇలాంటి కొంచెం హెవీ జ్యువెలరీ ప్లాన్ చేద్దాము అనేసి అని అనిపించింది. దీనికే నేను స్కీమ్ కడదాం అనేసి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో ఎంత కాదన్నా ఒక 11 months పడుతుంది కాబట్టి నా స్కీమ్ అయిపోయాక ఇంకొంచెం అప్పుడు మనీ సేవ్ చేసుకొని ఇలాగ పెద్దగా ఏదైనా తీసుకుందాము అనుకుంటున్నాను. అండ్ మనకు తెలిసిందే కదా, వచ్చిన జ్యువెలరీ కంటే ఇలాగ వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ చూడకుండా మనం వచ్చాము కదా. సో బేసికల్ అయితే నాకు మస్తు నచ్చింది. ఒక్క సింగిల్ వేసుకున్నా కూడా 1 side పిన్ పెట్టుకొని మస్తు ఉంటుంది అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పట్లో చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా. యాక్చువల్లీ నా జ్యువెలరీ షాపింగ్ కోసం కాదు కాబట్టి వచ్చింది, ఇంకా లైట్ తీసుకున్నాను. లేకపోతే ఎలా అయినా ఇది తీసుకోవాలి అనేసి అని చెప్పింటాను. అండ్ ఇది సింగిల్ లైక్ ఈ జిలేబీ హారాలు ఒక్క సింగిల్ వేసుకున్నా కూడా మస్తు హెవీగా అనిపించింది. అండ్ ఇక్కడ కంటేస్ అయితే మనం చెప్పనవసరం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటేస్ ఉన్నాయి. ఎంత లైట్ వెయిట్ జ్యువెలరీలో ఉన్నాయంటే అంత లైట్ వెయిట్ జ్యువెలరీలో ఉన్నాయి. బిలో 20 grams ఉన్నాయి, 15 grams ఉన్నాయి. మస్తు చాలా అంటే చాలా ఉన్నాయి అనిపించింది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కంటే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అంత కంటే కలెక్షన్ చూడలేదు. జస్ట్ ఊరికే ఈ వెంకటేశ్వర స్వామిది కొత్త కలెక్షన్ వచ్చిందంటే ఊరికే ఒకటి చూశాను. అండ్ ఇది రాణి హారం చూశాను. జస్ట్ మా మమ్మీ వాళ్ళ కోసం లైక్ మా మమ్మీ చూడమని చెప్పారు ఏదన్నా హారాలు ఉంటే, సో వాటి కోసం ఊరికే ఒక రిఫరెన్స్ కోసం చూశాను. అండ్ ఇదైతే బాగా మంచిగా అనిపించింది, బాగా హెవీ లుక్ ఉంది ఒక్కటి వేసుకుంటేనే.
సో మా మమ్మీ కోసం ఒక షార్ట్ తీసి పెట్టాననమాట, వాళ్ళు అడిగారు అనేసి అని చెప్పి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక్కటి వేసుకున్నా కూడా లైక్ బ్రైడ్ మస్తు హెవీ అనిపిస్తుంది. ఇది వచ్చేసి 80 గ్రామ్స్లో ఉంది నెట్ వెయిట్. అండ్ నా ముహూర్తం లుక్ ఫొటోస్ మీకు కొన్ని యాడ్ చేస్తాను. అక్కడ వచ్చినప్పుడు అయితే నేను అన్ని లక్ష్మీలో ఉండేటివే ట్రై చేశాను అనమాట. అంటే నా చౌకర్ కానీ, లాంగ్ హారం కానీ, వడ్డానం కానీ, గాజులు కానీ, కమ్మలు కానీ అన్నీ లక్ష్మి వచ్చినటివే పర్టికులర్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మా చెల్లి కూడా అలాంటిలోనే లైక్ ముహూర్తం లుక్ అలానే కావాలి దగ్గర అని చెప్పింది. అండ్ ఇక్కడ వడ్డానం అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను చూసేది అయితే 110 గ్రామ్స్ ఉంది, నక్షిలో వచ్చింది. మస్తు హెవీగా ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇప్పుడుండే గోల్డ్ రేట్లో ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ అయితేనే బెస్ట్ అని చెప్తాను నేనైతే. లైక్ ఇప్పుడుండే గోల్డ్ జ్యువెలరీలో మనం హెవీగా ఇన్వెస్ట్ చేయడం బదులు లైట్ వెయిట్ జ్యువెలరీలో వెళ్ళడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ మోరోవర్ మా అక్క పెళ్ళిళ్ళప్పుడు, నా పెళ్ళిళ్ళప్పుడు అంత కలెక్షన్ లేదనిపిస్తుంది లైట్ వెయిట్లో. సో ఇప్పుడైతే మనకి ఎంత లైక్ 24 గ్రామ్స్లోనే నెక్లెస్ వచ్చేస్తుంది, లైక్ 50-60 గ్రామ్స్లోనే హెవీ లాంగ్ చైన్ వచ్చేస్తుంది. లైక్ మనం ఏమనుకుంటాం, చూసేవాళ్ళం బాగా ఒక 90 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటాము. బట్ ఇప్పుడు చాలా లైట్ వెయిట్ జ్యువెలరీలో వచ్చింది. అండ్ ఈ సెట్ చూసారా, ఓన్లీ కాసులే వచ్చింది. ఇప్పుడు కాసులు అంటే చాలామందికి ముహూర్తానికి ఓన్లీ కాసులు వేసుకోవాలనే వాళ్ళకి ఇదైతే పర్టికులర్గా సూపర్గా ఉంటుందని చెప్తాను నేనైతే. లాంగ్ హారం కానీ లైక్ షార్ట్ నెక్లెస్ కానీ 2 కాసుల్లోనే ఇచ్చారు. అండ్ కావాలంటే లైక్ మనం అడిగితే డిటాచబుల్ కూడా చేపిస్తామని చెప్పారు. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ప్రతి దానికి లైక్ లాంగ్ హారానికి కానీ, షార్ట్ చైన్కి కానీ, లేకపోతే ఏ హారంకైనా కూడా కంటేకి కానీ, ఆరెల్స్ మనం జిలేబీ హారంకి కానీ ఏది చూసినా కూడా వాళ్ళు ఆ గోల్డ్ వెయిట్లోనే చైన్స్ ఇచ్చేశారు, ఇలాగ హుక్స్ ఇచ్చేశారు. మళ్ళీ లైక్ మనం థ్రెడ్స్, అంటే నా జ్యువెలరీ వరకు వస్తే నాకు అన్ని థ్రెడ్సే ఉన్నాయి మ్యాక్సిమమ్. నేను మళ్ళీ ఒక డిటాచబుల్ది హుక్స్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను, కానీ బట్ తీసుకోలేకపోయాను. సో వీళ్ళ దగ్గర చూస్తే ఉన్న గోల్డ్లోనే వాళ్ళు ఇక్కడ ఇలాగ హుక్స్ కూడా ఇచ్చేశారు, బాగా స్ట్రాంగ్గా ఉండేటివి. ఇదైతే నాకు చాలా మస్తుగా నచ్చింది. లైక్ నార్మల్గా నేను ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా థ్రెడ్సే ఎక్కువ చూశాను. మీరు కమెంట్ చేయండి ఇలాగా చూసారో లేదో. నేను ఇప్పుడు ఏ కలెక్షన్ చూపించినా కూడా వాళ్ళు థ్రెడ్స్ కంటే ఎక్కువ చైన్సే ఇచ్చారు. ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. హుక్స్ కూడా బాగా మంచిగా ఇచ్చారు. అండ్ లైక్ ప్రతి జ్యువెలరీ కావాలంటే మనం లైక్ వీళ్ళు ఇలాగ బ్రైడల్ జ్యువెలరీ మనమైనా సెట్ చేసుకోవచ్చు, వాళ్ళైనా సెట్ చేపిస్తారు. అండ్ ఇదైతే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, గుంత పూసలు విత్ నక్షి వచ్చినవి. మనం కావాలంటే మనం మోడిఫికేషన్స్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ బీడ్స్ వచ్చాయి కదా, అవి చేంజ్ చేపిద్దాము అనేసి అనుకున్నాను. ఇన్ కేస్ మా సిస్టర్కి ఓకే అయితే, లాంగ్ హారం చాలా బాగుంది అని చెప్పింది. సో మేబీ నేను లైక్ షార్ట్ నెక్లెస్ ఏమన్నా చేంజ్ చేయాలో, లేకపోతే ఇంకా బీడ్స్ అయితే చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఆ కలర్ బీడ్స్ అయితే ప్రతి శారీకి మ్యాచ్ అవ్వదు. గ్రీన్ ఆర్ ఆరెంజ్ బీడ్స్ అలాగా పెట్టించుకుందాం అనేసి అనుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి నేను ఇలాగ నక్షి వచ్చిన వడ్డానం పేర్ చేశాను. అంటే లైక్ ఇక్కడ వచ్చేసి షార్ట్ నెక్లెస్ విత్ వడ్డానం వచ్చేసి రెండింటికి లక్ష్మీదేవి వస్తుంది. అండ్ లాంగ్ హారంకి వచ్చేసి గుంత పూసలు వస్తుంది. అండ్ సో నేను దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎలా పేర్ చేశానంటే, ఇవి ఆల్రెడీ మెరూన్ బీడ్స్లో ఉన్నాయి కాబట్టి సిమిలర్గా దీనికి మెరూన్ పూసలు వచ్చినవి పేర్ చేసి పెట్టాను. లైక్ ఇఫ్ ఎనీ కేసెస్ మనం చేంజ్ చేసుకోవాలంటే మోడిఫికేషన్స్ చెప్తే ఇయర్ రింగ్స్కి దానికి రెండింటికి చేంజ్ చేస్తారు కదా అనేసి ఒక సెట్ లాగా పెట్టి వేసుకొని చూస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఇది బ్రైడల్ జ్యువెలరీ కదా, వేసుకుంటే కూడా మనకి మంచిగా లైక్ మనకు అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనకి మన ఫేస్కి ఎలాగ సెట్ అయ్యింది హెవీ లుక్ అనేసి తెలుస్తుంది. కాబట్టి నేను పర్టికులర్గా ప్రతి సెట్ అంతా లైక్ సెట్ చేసుకున్నాకే నేను వేసుకొని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు ఏదో చూసామా వచ్చామా కొన్నామా అన్నట్టు కాదు కదా. మనం గోల్డ్ జ్యువెలరీ అంటేనే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో మనకు తెలుసు, ఎంత కష్టం ఉంటుందో. అండ్ మరీ ఎక్కువ లైట్ వెయిట్లో కూడా చేయకున్నా, అలానే మరీ అంత హెవీ కూడా చేయకున్నా, బాగా ఉన్న వెయిట్లో బాగా మేనేజ్ చేశారు అనిపించింది. అంటే మరీ లైట్ వెయిట్లో
చేసేసి దాన్ని మళ్ళీ మనం ఏదన్నా లైక్ వంగిపోవడం, లుక్ కూడా కొంచెం మారిపోతుంది కదా, అలా ఏం లేకుండా చాలా మంచిగా చేశారు అనిపించింది. బేసికలీ ఇక్కడ లైట్ వెయిట్కి బాగా మంచి ప్రిఫరెన్స్ ఉంది. నేనైతే సాటర్డే అటెండ్ అయ్యాను స్టోర్కి. ఆ రోజు కూడా చాలా ఫుల్ రష్గా ఉన్నారు. అండ్ నేను వచ్చేసి వెళ్ళిన రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందంటే 22 క్యారెట్ 8,921 పర్ గ్రాము. ఆ రోజుకే లాక్ చేయించాము. ఇట్స్ ఓకే, ఇఫ్ అది పెరిగినా ఓకే, తగ్గినా ఓకే అనేసి అని అనుకున్నాము. తగ్గినా కూడా మహా అంటే ఎంత తగ్గుతుందండి, అది జిఎస్టీలోనే ఎంతో దాంట్లో పోతుంది. సో ఇట్స్ ఓకే అనేసి అని చెప్పి ఆ రోజు రేట్కే మేము బ్లాక్ చేసేసి వచ్చాము. అండ్ నేను కొన్ని మోడిఫికేషన్స్ అయితే చెప్పాను. అండ్ నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి ఓన్లీ లైక్ మేము బ్రైడల్ జ్యువెలరీ అన్నాం కాబట్టి, సో వాటి మీదే లైక్ మీతో మేము చూసినవి ఓన్లీ కొన్ని జ్యువెలరీని షేర్ చేశాము. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఇంకా ఏదైనా జ్యువెలరీ కావాలి అనేసి అని చెప్తే మీరు కమెంట్ చేశారంటే నేను లైక్ ఇంకా జ్యువెలరీ షాపింగ్ ఉంటుంది కదా, సో అప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని క్యాప్చర్ చేసి వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం నేనైతే క్యాప్చర్ చేసేటప్పుడు ప్రతిదానికి నెట్ వెయిట్ అయితే క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు స్టోన్స్ వెయిట్ అయితే ఇప్పుడు మనం స్టోన్స్ వెయిట్ అనుకుంటాం కానీ బట్ మనం తీసుకునే వస్తువుని బట్టి ఆ స్టోన్ వెయిట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎంబ్రాయిల్స్లో తీసుకుంటాము, దాని క్యారెట్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బీడ్స్ తీసుకుంటే దాని కాస్ట్ 300, 400 నుంచి 1100 వరకు ఉంటుంది, కొన్ని 2000 వరకు ఉంటుంది. సో మనం పక్కగా స్టోన్స్ వెయిట్ అనేది చెప్పలేము కదా. సో ఏ వస్తువు తీసుకొని దాని కాస్ట్ ప్రకారమే మనం చేయగలుగుతాము అనేసి అని నా ఫీలింగ్. మరి మీరు ఏమంటారో అయితే నాకు తెలీదు. ఇక్కడైతే నో మేకింగ్ ఛార్జెస్, ఇక్కడ విఏ వచ్చేసి 2 to 12% ఉంటుంది. అండ్ మీరు బేసిక్గా అడుగుతారు కాబట్టి నేను ఈసారి లైక్ వెయిట్తో సహా క్యాప్చర్ చేస్తున్నాను. మ్యాక్సిమం కవర్ చేయాలని అనుకున్నాను, బట్ నేను పర్టికులర్గా అన్ని కలెక్షన్ చూపించాలంటే కూడా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ మేము సెలెక్టెడ్ చేసుకునేటివే మీకు చూపించాను ఈ వ్లాగ్లో. అండ్ లిటరల్లీ మేము మార్నింగ్ వచ్చాము అండ్ ఈవినింగ్ లైక్ లిటరల్లీ నైట్ అయిపోయింది అనుకోండి దగ్గర. ఇక్కడ స్టాఫ్ అయితే కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చూపించారు. అండ్ నేను ఈ సెట్కి ఎలా చేశానంటే ఇలాగ చందమామ ఇలాగ ఫ్లవర్స్ వచ్చినవి బ్యాంగిల్స్ పేరప్ చేశాను. అండ్ ఈ సెట్కి అయితే నేను పర్టికులర్గా ఒక పెద్ద స్టోరీనే ఉందని చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మేము ఈ సెట్ చూసి పక్కన పెట్టేసాము వద్దని చెప్పి, ఎందుకంటే లైక్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి అని చెప్పి వద్దని చెప్పి పక్కన పెట్టాము. బట్ అట్ లాస్ట్ ఫైనల్లీ ఈ సెట్టే చూసాము, ఎందుకంటే ఇది అండ్ కమింగ్ టు దిస్ జ్యువెలరీ, దీనికైతే ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను లైక్ మా సిస్టర్ ఇది చూసి పక్కన పెట్టేసింది, వద్దని చెప్పి పక్కన పెట్టింది, ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయని చెప్పి. అండ్ నాతో వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టోన్స్ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టారు. బట్ లాస్ట్లో ఇది వేసుకొని చూస్తే మాత్రం చాలా లుక్ అనిపించింది. మనం ఏమనుకుంటామంటే స్టోన్స్ ఉన్నాయి, వేస్టేజ్ ఎక్కువ పోతుంది, వద్దు అనేసి అని చెప్పి అనుకొని మనం పక్కన పెట్టేస్తాము. బట్ ఎంత గోల్డ్ అయినా లైక్ ఎంత కాస్ట్లీ గోల్డ్ అయినా స్టోన్స్ ఉంటేనే దాని అందం దానికి ఉంటుంది అనేసి అని అనిపించింది. అండ్ మనము లైక్ బ్రైడల్ జ్యువెలరీ కాబట్టి మనం అలా అనుకుంటాం కానీ బట్ వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ ఉంది. ఇది వచ్చేసి లైక్ నెక్ పీస్ వచ్చేసి 42 grams అండ్ కింద లైక్ బుట్టలు వచ్చేసి 18 grams పడ్డాయి. అండ్ బేసికలీ లాంగ్ హారం వచ్చేసి 80 grams ఉందండి, 80 grams అయితే ఉంది. అండ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మనకు చాలా లైట్ వెయిట్ జ్యువెలరీలో వచ్చింది. అండ్ ఒక్క బ్యాంగిల్ అయితే 15 grams ఉంది, 18 grams ఉంది, 20 grams ఉంది. మనకి లైక్ మన బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంది. అండ్ మీరు ఈ వడ్డానం చూస్తే దగ్గర నా వడ్డానం లాగే ఉంటుంది, అష్టలక్ష్మిలు వచ్చి ఉంటాయి. సో అలా మెమరబుల్గా గుర్తొచ్చింది. అండ్ తను కూడా దగ్గర నా జ్యువెలరీ లాంటి సెట్టే ముహూర్తంకి ట్రై చేయాలి అని చెప్పడంతో సో మేము మ్యాక్సిమం అదే ట్రై చేసాము. బట్ మేము ఏ జ్యువెలరీ మోడిఫికేషన్స్ ఇచ్చింటాము, ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుని ఉంటాము అనేసి అని చెప్పి అనుకుని ఉంటారు. కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కమింగ్ టు దిస్, నేను చెప్పాను కదా ఒక బ్యాంగిల్స్ లైక్ 15 grams 30 grams ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ బ్యాంగిల్ అయితే విత్ స్క్రూతో వచ్చింది. ఇది నాకు తెలిసి 20 grams అయితే మేము చూసాము. 2 బ్యాంగిల్స్, యాక్చువల్లీ అయితే 4 బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ మా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది.
సో మేము వచ్చేసి ఇలా 2 బ్యాంగిల్స్ చూసుకున్నాము. అండ్ యాక్చువల్లీ 15 గ్రామ్స్తో వెళ్దాం అనుకున్నాము. బట్ మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి 40 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్ కొనీలే అని చెప్పేకి మేము ఓకేలే అని చెప్పి ఇంకా ఇలా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి న్యూలీ అరైవ్డ్ అనమాట ఈ బ్రైడల్ జ్యువెలరీ. చాలా బాగా లుక్ అనిపించింది నాకైతే. బట్ మా సిస్టర్ అయితే దీనికి అంత యాక్సెప్ట్ చేయలేదు. బట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి అని చెప్పి క్యాప్చర్ చేశాను. అండ్ మీకు ఏమనిపిస్తుంది, ఈ స్కీమ్స్ మీరు ఆల్రెడీ విన్నారా, లేకపోతే నేనే ఫస్ట్ టైం చెప్తున్నానా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఇలాంటి స్కీము. లైక్ లాస్ట్ టైం నా జాయల్ కాస్ట్లో నేను బ్యాంగిల్స్ తీసుకున్న స్కీమ్ అక్కడ పూర్తి అయిపోయింది కాబట్టి నేను ఇంకా స్కీమ్ ఏం ప్లాన్ చేయలేదు. సో నేను ఇక్కడ పే చేశాను అనమాట, మెయిన్లీ ఆ జిలేబీ హారం కోసము. అండ్ ఈ క్యూట్ నెక్ పీస్ వచ్చేసి మళ్ళీ మీకోసమే క్యాప్చర్ చేసి పెట్టాను. ఇది ఇలా నెక్కి బాగుంటుంది చిన్నపిల్లలకి, అండ్ మనకి వంకీలాగా కూడా బాగుంటుంది అనిపించింది. మీరేమంటారు?